అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. ఉండవు. మగవాళ్ళైతే చిన్న గోచీలు పెట్టుకుంటారు. ఆడవాళ్లకు జాకెట్లు వేసుకోవడం అనేది చాలా పెద్ద కళ, పెద్ద లగ్జరీ. వాళ్ళకు జాకెట్లే లేవు. తంగలాన్కు తన తాత సంపాదించిన 5 గుంటల భూమి ఉంటుంది. అదేంటది? ఆవిడ స్టార్ట్ చేస్తూనే దళితుడికి భూమే ఉండదు కదా అని అంది కదా. మరి ఇక్కడ తంగలా దళితుడని చెప్తూనే భూమి ఉంటుంది అని చెప్తుంది ఏంటి? అంటే ఈవిడ చెప్పిన మాటే కాంట్రడిక్టరీయా ఇక్కడ? అంటే ఈవిడ అంటే నేను డైరెక్టర్ ఉద్దేశించి కూడా అంటున్నాను. అంటే వీళ్ళు ఏం చెప్తారో ఆ మాట మీద వీళ్ళు ఉండట్లేదు. దళితుడికి భూమి ఉండదు అంటారు, భూమి ఉండేవాడిని చూపించండి అంటారు, కథలో కథానాయకుడికి భూమి ఉంది అంటారు. మనం ఏం మాట్లాడాలండి? ఆ బుర్రలో కాస్త గుజ్జుండేవాడు అసలు నమ్మదగిన మాటలే వీళ్ళు మాట్లాడుతున్నారా? ముందుకెళ్దాం. ఆ పాకలో ఎవరైనా రిచ్ అంటే అది కొంచెం భూమి ఉన్న తంగలాన్ని మాత్రమే. అందులో పంట చేస్తాడు. చాలా సంతోషంగా అక్కడున్న దళితులందరూ కూడా పంట పండిస్తారు. చూసారా? సంతోషంగా దళితులంతా కూడా పంట పండిస్తారంట. అంటే దళితులు చాలా సంతోషంగానే ఉన్నారంట. మరి వీళ్ళు మొదలు పెట్టడమే ఏం మొదలు పెడుతున్నారండి? మూలవాసులు, దళితులు వివక్షకు గురయ్యారు, వాళ్ళంతా మిగతా వాళ్ళంతా అణిచివేస్తున్నారు, రకరకాల మాట్లాడుతూ వచ్చారు కదా. మరి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్నది అంతా కూడా దానికి వ్యతిరేకంగా ఉందా లేదా? పాటలు పాడుకుంటారు, హ్యాపీగా కనిపిస్తారు. ఆ భూమి వాళ్ళకు ఉంది అనే తృప్తి కనిపిస్తుంది వాళ్ళకు. అలా వాళ్ళు సంతోషంగా పంట చేయడం అనేది జమీందార్కు నచ్చదు. పంట బాగా పండితే తనకు జాకెట్ కొనిపెట్టమని చెప్పి భర్తని, తంగలాని భార్య గంగమ్మ అడుగుతుంది. అంటరాని వాళ్ళు మా భూముల్లో పని చేయాలే కానీ సొంతంగా పంట పండించడం ఏంటి అని చెప్పి అసూయపడ్డ ఆ జమీందారు ఇక్కడ కూడా అంటరాని వారు మా భూముల్లో పని చేయాలి తప్ప అనే పదం కూడా రాంగ్. జమీందార్ అనేవాడు ఎప్పుడు కూడా పేదవాడుగానే ఉండాలి అనుకుంటాడు తప్ప వాడు అంటరానివాడా, వాడి కులం ఏంటా అనేది ఎప్పుడు చూడ్డు. ఇది కూడా చాలా తప్పుడు మాట. ఎందుకు అంటే పేదవాడిగా ఉండకపోతే వీడి తాలూకు పొలంలో పనిచేసేవాడు ఎవడు దొరకడు. అది చాలా సింపుల్ కామన్ సెన్స్కి సంబంధించిన విషయం. అయితే అందులో బహుశా ఆ పేదవారిలో దళితులు ఉంటే ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ ఏంటి అంటే పేదవారు అంతే తప్ప అంటరానివారు దళితులు అని కాదు. వీళ్ళు ఏ విధంగా మార్చుకుంటూ వెళ్తున్నారో మీరు గమనించండి. అసలు మనం గట్టిగా మాట్లాడితే ఆ జమీందారు కూడా ఇంకొకటి కింద బానిస. ఎవరు? బ్రిటిషర్ కింద. వీడు వీళ్ళ దగ్గర నుంచి పన్ను తీసుకోకపోతే వీడు ఆ బ్రిటిషర్స్కి పన్ను కట్టలేడు. ఎందుకంటే ఆ బ్రిటిషర్ కూడా ఈ జమీందారుకి తలకు మించిన పన్ను వేస్తున్నాడు. మరి వీడు ఎలా రాబడతాడు? ఆ భూముల నుంచే కదా రాబడతాడు. ఇక్కడ జమీందారు అనేవాడు సర్వస్వతంత్రుడు కాదు, సర్వాధికారి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జమీందారు ఈ పేదవారి చేత పని చేయిస్తేనే ఈ జమీందారు అనేవాడు ఆ బ్రిటిషర్స్కి పన్ను కట్టవచ్చు. కనుక ఇక్కడ మనం పూర్తిగా ఆ జమీందారులను కూడా తప్పు పట్టలేము. రెండో విషయం ఏంటంటే, కాస్త కోస్తో సంతోషమైన విషయం ఏంటంటే ఆ జమీందారికి ఏదో ఒక కులం అంటగట్లే. వాడు డబ్బు గలవాడు, వీళ్ళు పేదవారు, కాన్ఫ్లిక్ట్ అది. అంతే తప్పించి వీళ్ళు చిన్న కులం వారు, వాడు పెద్ద కులం వాడు అనేది కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వీళ్ళకి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటనంతా కూడా తగలబెట్టేస్తాడు. పంటంతా పోయింది కానీ పన్ను మాత్రం కట్టాలి. ఎలా కట్టగలరు? సో ఆ పన్ను కట్టలేక తంగలాన్ కుటుంబం మొత్తం బానిసత్వం చేయడానికి ఒప్పుకుంటుంది. సరిగ్గా అప్పుడే కోలార్ కొండల్లో బంగారం ఎక్కడుందో కనిపెట్టాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కూలీల కోసం వెతుక్కుంటూ తంగలానుండే ఊరికొస్తారు. తంగలాను చాలా బలవంతుడు. బంగారానికి సంబంధించి అతనికి ఏనుగుల కొండ అనే కొండ చుట్టూ చాలా కళలు వస్తూ ఉంటాయి. ఆరతి అనే ఆ నాగదేవతకు సంబంధించి కూడా అతనికి ముందే తెలిసినట్టు కళలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా గంగమ్మ ఇవన్నీ నీవి పిచ్చి అనేలాగా అతన్ని చూస్తూ ఉంటుంది. సో బ్రిటిషర్స్ వచ్చి బంగారాన్ని వెతకడానికి రమ్మంటే వెంటనే ఒప్పుకుంటాడు తంగలాన్. అక్కడి నుంచి తంగలాను అతని కుటుంబము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది మిగతా కథ. ఈ కథను నడిపిస్తూనే ఆనాటి సామాజిక పరిస్థితుల్ని చాలా బలంగా చెప్తారు డైరెక్టర్. అంటరానితనాన్ని నిర్మూలించడానికి రామానుజాచార్యుడు దళితులకు కూడా జన్యం వేసి వాళ్లకు మోక్షం పొందే అర్హత ఉంది అని చెప్పి విశిష్టాద్వైత ఉద్యమం ద్వారా ప్రచారం చేయడం అనేది చరిత్రలో ఉంది. ఆ విశిష్టాద్వైత ఉద్యమానికి రామానుజాచార్యుడికి ప్రభావితమైన చాలా మంది దళితులు జన్యాలు వేసుకున్నారు. ఏ తంగలానుండే ఊర్లో కూడా మేము కూడా జన్యం వేసుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా సమానంగా చూస్తారు, కలుపుకుంటారు, మేము మోక్షం పొందొచ్చు అని చెప్పి ఒక అతను లీడర్షిప్ తీసుకొని దళిత్ కమ్యూనిటీలోనే అందరికీ చెప్తూ జంధ్యాలు వేయిస్తూ ఉంటాడు. అతన్ని ఉద్దేశించి జంధ్యం వేసుకున్నంత మాత్రాన సమానం అయిపోతావా, పుట్టుక ఎక్కడికి పోతుంది అనేలాగా బ్రిటిషర్ల దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణ ఉద్యోగి చీదరించి ఇది చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేయాల్సిన విషయం. దీనికి తులసి చందు గారు సమాధానం చెప్పాలి.
అసలు బ్రిటిషర్స్ దగ్గర పనిచేసే ఉద్యోగి బ్రాహ్మణుడు అని ఆ సినిమా డైరెక్టర్ ఎక్కడ చెప్పాడు? ఆ సినిమాలో ఎక్కడ ఉంది? ఈవిడికి ఇంత బ్రాహ్మణ ద్వేషం ఎందుకు? అంటే ఏదో ఒక తలపాగా కట్టుకొని ఒక 3 బొట్లు పెట్టేసుకుంటే బ్రాహ్మణుడైపోతాడా? వీళ్ళే చెప్తున్నారు కదా! అదే బొట్టులు దళితులు కూడా వేసుకున్నారు, పెట్టుకున్నారు. వాళ్ళేమో వైష్ణవులు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వైష్ణవులు, శైవులని చూపించాడు తప్ప ఆ శైవులంతా కూడా బ్రాహ్మణులని కాదు. బ్రాహ్మణ అనే పదం ఎక్కడ కూడా వాడలేదు. మరి ఈవిడ వాడని పదాన్ని ఇక్కడ ఎలా తగిలిస్తుంది? దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అయితే ఉంది ఇక్కడ. ఈయన బ్రాహ్మణుడని చూపించలేదు, ఈయన శైవుడు. యాక్చువల్గా నేను నా గత వీడియోలో కూడా చెప్పింది ఇదే. వైష్ణవులు మాత్రమే కేవలం దళితుల్ని దగ్గరికి చేర్చుకున్నారని, శైవులు అనేవాళ్ళు అగ్రకులాల్లోనే ఉంటారన్నట్టు, అసలు వారు దళితులను దగ్గరికే చేర్చుకోలేదు అన్నట్టు డైరెక్టర్ సినిమా తీశాడు. అది చాలా చాలా తప్పు. ఇటు వైష్ణవులు అటు శైవులు ఇద్దరూ కూడా కులం అనేది చూడకుండానే వారి వారి సాంప్రదాయాల్లోకి తీసుకున్నారు. దానికి నేను చాలా ఉదాహరణలు కూడా ఇచ్చాను. ఈరోజు లింగాయత్ అనే ఈ శైవులు ఉన్నారు. దాదాపుగా 16 కులాల వారు అందులో చేరారు. అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. దానిని ఆ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే బసవ అనే ఆయన. మరి మెహర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు ఈ శైవుల్లో. కానీ సినిమాలో ఏం చేశారు? అది శైవులంటే మరి ఈ డైరెక్టర్కి ఎందుకు పడదో నాకైతే తెలియదు. కానీ లేదా శైవులకి వైష్ణవులకి గొడవ పెట్టాలి, చిచ్చు రేపాలి అని ఆయన ఏమైనా అనుకున్నాడేమో మరి నాకు తెలియదు. కానీ ఇది పూర్తిగా కల్పితమైన స్టోరీ. ఇది కావాలని చిచ్చు రేపడానికి ఒక దుర్బుద్ధితో ఇందులో చేర్చింది. దీనికేమో ఈవిడ మరికొంత ద్వేషాన్ని జోడించి ఆ శైవుణ్ణి ఏకంగా బ్రాహ్మణుడి కింద మార్చేసింది ఈవిడ. ఈ బ్రాహ్మణ అనే పదం సినిమాలో ఎక్కడుందో చూపించాల్సిన అవసరం ఈ చందు తులసి గారి మీద ఖచ్చితంగా ఉంది. చిత్రించుకోవడము అనేది ఇక్కడ కనిపిస్తుంది. 2 పాత్రల ద్వారా అక్కడ ఉన్న వివక్ష జంధ్యాలు వేసుకున్నంత మాత్రాన ఏమీ పరిస్థితి మారదు, దళితుల జీవితాల్లో వచ్చిన మార్పేమీ లేదు, ఆ కాలంలో అసలే లేదు అనేది ఇక్కడ చూపించారు డైరెక్టర్. అలాగే ప్రకృతి సంపద కానీ వనరుల్ని కానీ అడవుల్లో ఉండే గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అవసరానికి మాత్రమే వాడుకున్నారు. వాళ్ళకి ఎంత అవసరమో అలా మాత్రమే వాడుకున్నారు. మొత్తం సంపదను ఒకేసారి వెలికి తీసి కొల్లగొట్టలేదు. వేల సంవత్సరాలుగా అడవులు, ఖనిజ సంపద, సహజ సంపద అలాగే ఉన్నా కూడా మన అవసరం మేరకు మాత్రమే వాడుకున్నాము. బ్రిటిషర్స్ మన దేశంలోకి వచ్చిన తర్వాత బొగ్గు, బంగారం, ఇతర ఖనిజాలు ఎలా అందిన కాటికి వాళ్ళు దోచుకున్నారు అనేది డైరెక్టర్ ఇక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు. బ్రిటిషర్ల అత్యాశ మూలంగా బయటకు వచ్చినవి, అప్పుడు తవ్వినవే ఈ కేజీఎఫ్ బంగారు గనులు కూడా. ఈ మూవీలో బంగారం ఉన్న కొండను కాపాడే ప్రజలుగా నాగజాతి ప్రజల్ని ఇక్కడ డైరెక్టర్ చూపించారు. నాగా అనే జాతి గురించి ప్రత్యేకంగా డైరెక్టర్ చెప్తారు. నాగజాతి తెగ అనేది శ్రీలంకతో పాటు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు విస్తృతంగా ఉండేది అని చెప్పి బౌద్ధ పురాణాలు చెప్తాయి. మన మహాభారతంలో కూడా నాగుల ప్రస్తావన అనేది ఉంటుంది. అంతెందుకు ప్రతి ఊర్లోనూ నాగలరాళ్ళు మనకు కనిపిస్తాయి. ఈవిడ ఫస్ట్ బౌద్ధ పురాణాలని ఉటంకిస్తూ తర్వాత మహాభారతం గురించి చెప్పిందండి. నిజానికి మన సనాతన ధర్మంలో లేదా మన గ్రంథాలలో నాగుల గురించి లేదా నాగాల గురించి ఎప్పుడూ చెప్పబడింది. ఆ తర్వాత ఈ బౌద్ధ మతం అనేది కాపీ కొట్టబడింది కనుక దానిలో కూడా చెప్పబడింది. పాములు చెక్కి ఉన్నవి ప్రతి చోట కనిపిస్తాయి. ప్రతి చారిత్రక కట్టడం బయటపడ్డ చోట, చారిత్రక గుడులు ఉన్న చోట నాగలరాళ్ళు అంటారు. ఆ నాగరాళ్ళు మనకు కనిపిస్తాయి. మనకు పండగలుగా నాగుల పంచమి, నాగుల చవితి అనే పండగలు మనకు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ చేసుకుంటూ ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా నాగాస్ నుంచి, నాగజాతి తెగల నుంచి మనకు వచ్చిన సంస్కృతి. ఈ నాగజాతి వాళ్ళు అడవి బిడ్డలు. అడవిని దోచుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో యుద్ధాలు చేసి అడవిని, అటవీ సంపదని కాపాడిన వాళ్ళుగా ఈ నాగజాతి ప్రజల్ని చెప్తారు. ఈ నాగజాతి ప్రజల రాజు ముచలినాథుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అలా నాగజాతీయులంతా కూడా బౌద్ధంలోకి వెళ్ళారు అనేది మణిమేఖల, మహావంశ లాంటి బౌద్ధ గ్రంథాలు చెప్తాయి. సో కోరికలే దుఃఖానికి కారణము అన్న బుద్ధుడి సిద్ధాంతాలను ఈ నాగజాతి నమ్మింది. మన దేశంలో కొన్ని వర్గాల వాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా తేలిగ్గా నేర్చుకొని, చాలా తేలిగ్గా వాళ్ళ భాష నేర్చుకొని, చదువు నేర్చుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దోపిడీకి సహాయం చేసి ఆ దోపిడీలో వాటాలు పొందాలి అని అనుకున్నారు. వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీని సపోర్ట్ చేశారు. ఇందాక నేను చెప్పినట్టు అదే ఇప్పుడు ఆ స్టోరీ దగ్గరికి ఈవిడ వస్తుంది. ఎవరైతే వివక్షకి గురయ్యారు అని వీళ్ళంతా చెప్తున్నారో ఈ లెఫ్టిస్ట్ మేధావులంతా నిజానికి వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు. బ్రిటిషర్స్తో కలిసి వాళ్ళ తాలూకు భాష నేర్చుకొని
లేదా వాళ్ళ తాలూకు ఈ బట్టలు అవన్నీ వేసుకొని వీళ్ళంతా కూడా గిరిజన బిడ్డలైన ఆ నాగా జాతి మీద వీళ్ళంతా కూడా దౌర్జన్యాలు చేశారు. కనుక ఇక్కడ దళిత అని చూపించిన ఎవరైతే ఈ కులాల వారు ఉన్నారో వాళ్ళ మీద వివక్ష జరగలే, వాళ్ళే వివక్ష చూపించారు ఇక్కడ ఖచ్చితంగా అనేది ఈవిడ మాటల్లో కూడా తెలుస్తుంది. నేను ఇందాక అదే చెప్పాను. వాళ్ళకు అంటే బ్రిటిష్ వాళ్ళకు, ఈ బ్రిటిష్ వాళ్ళను సమర్థించే వర్గాలకు, అలాగే నాగజాతి ప్రజలకు, వీళ్ళకు మధ్య జరిగిన పోరాటంలో దళితులు ఎటువైపు ఉండాలి? ప్రకృతిని దోచుకునే వాళ్ళ వైపు ఉండాలా, లేదా ప్రకృతిని కాపాడే వాళ్ళ వైపు ఉండాలా? ఇది సినిమాలో జరిగే పెద్ద చర్చ. ఈ పాయింట్ ద్వారా ఇప్పుడు దళితులు ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలి అని చెప్పి డైరెక్టర్ పారంజిత్ చెప్పకనే చెప్పారు. అలాగని ఇప్పుడు దళితులు ఎటువైపు ఉండాలి అనేది పారంజిత్ చెప్పడమే నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు దళితులు ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉన్నారు? అందరూ కూడా రాజ్యాంగం వైపు ఉండాలి, అందరూ కూడా భారతీయులుగా ఉండాలి. మనం అంతా కూడా ఎవడో బ్రిటిష్ వాడికో లేదా ఎవడో కమ్యూనిస్టుకో చెంచాగిరి చేయడానికి మనం లేము. దేశభక్తి లేనివాడు, మన దేశాన్ని ఒక తుచ్చంగా చూసేవాడు, విదేశీయుడు లేదా విదేశీ భావం కలవాడు, వాళ్ళంతా కూడా ఈ లెఫ్టిస్ట్ మేధావులు లేకపోతే బ్రిటిషర్స్ ఇలా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చెంచాగిరి చేయడానికి మనం లేము, లేదా దళితులు అనేవారు లేరు. వాళ్ళంతా కూడా రాజ్యాంగం దగ్గర ఉండాలి, భారతీయులుగా ఉండాలి. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే నెమ్మదిగా లెఫ్టిస్ట్ వైపు, లెఫ్టిస్ట్ భావాల వైపు వెళ్ళిపోవాలని ఇండైరెక్ట్గా చెప్తున్నారని డైరెక్టర్ గారి అలాగే ఈవిడి గారి సారాంశం. అలాగని ఈ సినిమాలో మొత్తం చరిత్రనంతా కుప్పపోసారా? చాలా సీరియస్గా ఉంటుందా సినిమా అంటే? అసలు అట్లా చరిత్రనంతా కుప్పపోసారా అంట, చెప్పిందంతా పచ్చి అబద్ధాలు. డైరెక్టర్ కూడా కల్పితం అని చెప్తే చరిత్ర అంతా కుప్పపోసారని ఈవిడ అబద్ధం చెప్తుంది. అసలు ఆవిడ నోట్లోంచి ఎన్ని అబద్ధాలు అలవోకగా వచ్చేస్తున్నాయో నాకైతే అసలు ఏమీ అర్థం కూడా కావట్లేదు. ఈవిడ నేను చాలా మంచి జర్నలిస్ట్ని, నేను అన్ని నిజాలనే చెప్తాను అని చెప్తూ ఉంటుంది ఈవిడ ప్రతి వీడియోలో కూడా. మరి మినిమం జర్నలిజం ఈవిడికి తెలీదా? ఒక కల్పితం అని డైరెక్టరే వేసుకున్న సినిమాని తీసుకొచ్చి చరిత్ర కుప్పగా పోసాడని చెప్తుందంటే అసలు ఈవిడికి జర్నలిజంలో వానమాలు కూడా వచ్చా అనే ఒక డౌట్ అయితే నాకు వస్తుంది. చూసే మీకు కూడా రావచ్చు. అనిల్ తెప్పిస్తుంది. సో మన దేశంలో దళితులు ఒంటి నిండా బట్టలు వేసుకోవడము అనే సామాన్యమైన విషయం కూడా ఆత్మగౌరవాన్ని చాటడంలాగా మారిపోయింది. అంబేద్కర్ కోట్ వేసుకోవడం అనేది కూడా అలాంటి ఆత్మగౌరవ చాటింపే. అంబేద్కర్ అంట కోట్ వేసుకోవడం కూడా ఆత్మగౌరవ చాటింపేనంట. మరి అదే అంబేద్కర్కి మనమంతా కూడా రాజ్యాంగం రాసే ఒక ఉన్నత స్థానంలో కూర్చుని పెట్టాం. మరి అది వీళ్ళు మర్చిపోతే ఎలా? మన తాలూకు భారతదేశం యొక్క భవితవ్యం నిర్దేశించే ఒక మేధావిగా మనందరం కూడా పరిశీలించాం. అలాగే ఆయనను అక్కడ కూర్చుండి పెట్టాం. ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన అంటే పూర్తిగా రాయలేదు కానీ మిగతా వారి సహాయం తీసుకున్నాడు. సరే, ఇప్పుడు అది చర్చ కాదు. ఓవరాల్ పాయింట్లోకి వస్తే ఆయన ఆమోదించిన రాజ్యాంగాన్ని మనందరం కూడా సమ్మతించాం. దానినే ఇప్పటికీ కూడా పాటిస్తున్నాం. ఆ గౌరవాన్ని ఆయనకి కల్పిస్తున్నాం. మరి అదంతా ఆత్మగౌరవంగా ఎందుకు తీసుకోరు? అసలు అక్కడ దళితుడు అనే పాయింట్ ఎందుకు మీరు తీసుకుంటున్నారు? కేవలం కోట్ వేయడం మాత్రమే ఆత్మగౌరవమా? ఒక దళితుడిని ఈరోజు మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం? అది మరి హిందువులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ అందరి తాలూకు సమబుద్ధికి తార్కారణం అని ఎందుకు అనుకోకూడదు? అంటే వీళ్ళు మనం ఏదో దళితుల్ని చిన్నగా చూస్తున్నాం అని అనుకుంటారు కానీ వీళ్ళే కావాలని చిన్నగా చూపిస్తారనమాట. కేవలం కోటు వేసుకుంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక. తర్వాత అంబేద్కర్ సాధించిన విజయాలేంటి, అంబేద్కర్ని అక్కడ కూర్చోబెట్టదగిన ఆ పరిస్థితులు ఏంటి, ఆయన మేధావితనం ఏంటి, ఆయన ఎవరు కూర్చోబెట్టారు, ఆయన ఎవరు సమర్థించారు, ఇవన్నీ రావా? అవన్నీ చెప్పరు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్ద కులాలు అనబడేవారు, చిన్న కులాలు అనబడేవారు, వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా కొట్లాట కావాలి. దేశం ఎప్పుడు కూడా రగిలిపోతూనే ఉండాలి. అదే హిందూ మతం రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు నెత్తిన పెట్టుకుంది ఆ షెడ్యూల్ కులాల వారిని కానీ షెడ్యూల్ తెగల వారిని కానీ. అవేవి వీళ్ళు మాట్లాడరు. ఎప్పుడు కూడా ఎప్పుడో జరిగిపోయిన విషయాలను తీసుకొచ్చి ఇప్పటికీ కూడా భూతద్దంలో చూపిస్తూ ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మాట్లాడతారు. కానీ వీళ్ళు మాత్రం డైరెక్టర్లు అయిపోతారు, సూపర్ స్టార్లని డైరెక్ట్ చేసే పరిస్థితులకు వచ్చేస్తారు. ఈరోజు జనాల మీద విషం చిమ్మే స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ అవేమి వీళ్ళు మాట్లాడరు. దళితులకు భూమి ఇప్పటికీ పెద్దగా ఉండదు. చూసారా, మరొక అబద్ధం. దళితులకంట భూమి ఇప్పటికీ పెద్దగా ఉండదంట. ఇదే దళితులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు, రాజకీయాల్లో స్థిరపడిన వాళ్ళు, వాళ్ళ కొడుకులు కూడా ఇదే రిజర్వేషన్తో తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లోకి చేరిపోతూ ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఎవరు కూడా భూములు కొనట్లేదా? ఇప్పటికీనంట వాళ్ళు అలానే ఉన్నారంట. నిజమా? దళితుల్లో అసలు ఆస్తిపరులు ఎవరు లేరా? నిజంగా ఇది నమ్మదగిన విషయమేనా? అంటే ఈవిడ
ఎంత అలవోకగా చెప్తుందంటే అబద్ధాల్ని అసలు నిజంగా ఒక క్షణం వరకు నమ్మేయాలి అనిపించేటట్టు ఉందన్నమాట. ఈరోజు పేద బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. ముంబైలో తీసుకుంటే లిట్రిన్లు కడిగే వాళ్ళు ఉన్నారు, ఆటో తొక్కే వాళ్ళు ఉన్నారు, రిక్షా తొక్కే వాళ్ళు ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు పెద్ద కులాల వారైనా ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వాళ్ళెవరు మనుషులే కాదనమాట వీళ్ళ దృష్టిలో. అది వివక్షతే కాదు. ఈరోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నా కూడా భూమి లేదని ఎంత అలవోగ్గా అబద్ధాలు చెప్తుంది ఈవిడ. ఉంటే ఉండుండవచ్చు, నేను కాదనట్లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే అసలు ఎవరికి లేదన్నట్టు మాట్లాడుతుంది ఈవిడ. అది నేను అబ్జెక్ట్ చేసే విషయం. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే భూమి ఉంటుంది. సో ఈ మూవీలో చాలా తక్కువ శాతం అంట. ఇదో అసలు ఎంత అనేది ఈవిడే చెప్పాలి. దేన్ని తక్కువ శాతం అనొచ్చు, అది ఎంత శాతం అనేది కూడా ఈవిడే చెప్పాలి. తంగలాన్ తాత ఒక పోరాట యోధుడు. అతన్ని రాజు నీకేం కావాలన్నా చెప్పు ఇస్తాను అని అడిగినప్పుడు నాకు భూమి కావాలి అని అడుగుతాడు. దళితులు పేదలుగా, అంటరాని వాళ్ళుగా, బానిసలుగా మగ్గిపోవడానికి కారణము వాళ్లకు భూమి లేకపోవడమే అనేది ఆ చిన్న మాటతో చెప్పేస్తాడు డైరెక్టర్. బుద్ధుని విగ్రహము నాగుల్ని, వెనకబడ్డ వాళ్ళని బలవంతుల్ని చేస్తుంది. బుద్ధుడు పుట్టిన భారతదేశంలో బుద్ధిజం ఎలా లేకుండా పోయింది అనేది ఈ సినిమా చూస్తే మనకు చివుక్కుమనిపిస్తుంది. గౌతమ్ బుద్ధుడు విగ్రహం రూపంలో నాగుల్ని, వెనకబడ్డ వాళ్ళను బలవంతుల్ని చేస్తున్నాడు కాబట్టి ఆ బుద్ధుడి తల నరకమని చెప్పి రాజు దగ్గర సలహాదారుగా ఉన్న ఒక బ్రాహ్మణ పూజారి రాజుకు పదే పదే సలహాలు ఇస్తే రాజు నరికేస్తాడు. ఎప్పుడో నరికి పాతిపెట్టిన ఆ తల తంగలాన్ కొడుక్కి దొరుకుతుంది. ఆ కొడుకు పేరు అశోకుడు. ఇక్కడ ఆ తలను మళ్ళీ బుద్ధుడి విగ్రహానికి ఆ అశోకు జతచేరుస్తాడు. మన దేశ చరిత్రలో వేలాది బుద్ధ విగ్రహాలు, వేలాది బౌద్ధ రామాలు ఎలా ధ్వంసమైపోయాయి, ఎలా కనుమరుగైపోయాయి, ఎందుకు లేకుండా పోయాయి అనేది మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలాగే సంగం శరణం గచ్చామి అని చెప్పి బుద్ధిజం ఎవరి కోసమో చెప్పిన బుద్ధుడు తను పుట్టిన నేల మీద లేకుండా పోవడానికి కారణం ఏంటో కూడా మనకు చెప్పకుండానే డైరెక్టర్ క్లియర్గా చెప్పేస్తారు. చాలా 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 పెద్ద అభండాలు, తప్పులు వేస్తుందన్నమాట. అంటే ఇందాక ఈవిడ చెప్పిన మరొకసారి బ్రాహ్మణ అనే పదం వాడింది. బ్రాహ్మణులు కానీ నిజంగా బుద్ధిజాన్ని ఒకవేళ నెట్టివేస్తే, అంటే ఈ భారతదేశంలో లేకుండా చేస్తే, మరి ఎక్కడో గిరిజన ప్రాంతంలో నాగులు అనేవాళ్ళు బుద్ధిజంలోకి వెళ్తే అక్కడ బుద్ధిజం ఏమైంది అంటే ఆ గిరిజన ప్రాంతాల్లోకి కూడా వెళ్ళి వాళ్ళ చేత బలవంతంగా మానిపించేశారా? మానిపించే పరిస్థితి ఉందా? పోనీ మనం అసలు బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బుద్ధిజంలోకి వెళ్ళినట్టు మనకు తెలీదు. అది చాలా వరకు రాజులు తీసుకొచ్చారు బుద్ధిజాన్ని. అసలు బుద్ధిజం పోవడానికి కారణం ఏంటి అంటే మహాయానంతో మొదలై హీనాయానం వరకు చేరి అతి దారుణమైన తాంత్రిక పద్ధతులన్నీ ఉపయోగిస్తూ ఆడవాళ్ళతో విచ్చలవిడి సెక్స్ చేస్తూ బౌద్ధరామాలన్నీ కూడా శృంగారంతో నింపేస్తూ అతి దారుణమైన పరిస్థితులకు లోనయ్యారు కనుక ప్రజలకే అసహ్యం వేసింది. అంతేకాకుండా తర్కబద్ధంగా కూడా బౌద్ధం అనేది నిలవలేదు. ఆది శంకరాచార్యులు లాంటి వాళ్ళు చాలా ఈజీగా తర్కబద్ధంగా కొట్టిపడేశారు ఈ మతాన్ని. దాని వలన భారతదేశంలో ఈ మతం అనేది లేకుండా పోయింది. అంతే తప్ప ఈ మతం పోవడానికి బౌద్ధులు కారణం. ఈరోజు ఎక్కడా కనిపించకపోవడానికి బౌద్ధులే కారణం. అంతే తప్ప ఎవరో బ్రాహ్మణులు చేద్దాం అనుకుంటే అసలు స్టార్టింగ్లోనే ఈ మతాన్ని లేపేసి ఉండేవాళ్ళు వారు. ఇన్ని బాధలు పడాల్సిన పని లేదు. తర్వాత ఈవిడ ఏమంటుంది అంటే బౌద్ధ రామాలంట ఇండైరెక్ట్గా బ్రాహ్మణులే కూల్చేశారు అన్నట్టు చెప్తుంది, లేదా డైరెక్టర్ చెప్పాడు అని ఈవిడ అంటుంది. నిజమా? ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇటు పక్క హిందువుల తాలూకు దేవాలయాలు కానీ లేకపోతే బౌద్ధ రామాలు కానీ కూల్చేసింది ఎవరు? మన అందరికీ తెలిసిన విషయమే ఇది. మొన్నటికి మొన్న తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు? అతిపెద్ద బౌద్ధ విగ్రహాన్ని దారుణంగా బాంబులు పెట్టి పేల్చేశారు. మరి అది కూడా ఈ బ్రాహ్మణుల మీద తోసేస్తారా? ఎంత దారుణంగా మీరు ఎలా అబద్ధాలు ఆడుతున్నారు? అవన్నీ చేసింది మీరు పొగుడుతున్న ఆ ఎడారి మతాల వాళ్ళు వీటన్నింటినీ కూడా కూలగొట్టేశారు, లేదా వాటిని పూర్తిగా నాశనం చేసి పడేశారు. అంతేగాని ఇదంతా కూడా హిందువుల మీద మీరు ఎలా తోస్తారు? ఏ హిందువు ఈ బౌద్ధ రామాలని కూల్చేశారు అనే దానికి ఆధారాలు వీళ్ళు చూపించాలి, చూపించి అప్పుడు మాట్లాడాలి. అంతేగాని అన్నీ పోయాయి అనడానికి బ్రాహ్మణుల మీద తోసేయడం అంటే ఈవిడికి కానీ, లేకపోతే అసలు నిజం చెప్పాలంటే బ్రాహ్మణ అనే పదం డైరెక్టర్ వాళ్ళే ఈవిడ వాడుతుంది. ఈవిడికి ఇంత బ్రాహ్మణ ద్వేషం ఎందుకో ఈవిడ చెప్పాలి. లేనిపోని అబండాలు ఎందుకు మాట్లాడుతుంది, లేనిపోని అబండాలు ఎందుకు వేస్తుంది అనేది ఈవిడ చెప్పాలి. బుద్ధుడు పుట్టిన దేశంలో బౌద్ధాన్ని ఎవరు లేకుండా చేశారో ఈ మూవీలో బుద్ధ విగ్రహం తల నరికేసే ఆ ఒక్క సీన్ ద్వారా మనం అర్థం చేస్తాం. బుద్ధ విగ్రహం తల కల్పిత పాత్రలు వచ్చి నరికేయడం వలన నిజ జీవితంలో బౌద్ధం మొత్తం పోయిందంట.
అసలు వీళ్ళకి బుర్ర బుద్ధి ఉందా అనే ఒక డౌట్ వస్తుంది, నవ్వొస్తుంది. కల్పిత కథలో కల్పిత పాత్రలు నిజ జీవితంలో ఉన్న ఒక మతాన్ని మొత్తం తుడిచిపెట్టేసాయంట. అర్థమవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ మీద ఒక పుస్తకం రాయొచ్చు. సో నేను చెప్పడం కంటే కూడా మీరు నేరుగా చూసి అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. పుస్తకం ఏంటి, మీరు ఎన్నైనా రాస్తారు, మీ పనే అది కదా. మీ ఛానల్స్, మీ వెనక నుంచి వచ్చే ఆ సోర్సెస్ లేదా ఫండ్స్ ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి? దేశ భద్రతకు లేదా దేశస్థులకు, జాతీయతకు మొత్తం కూడా వ్యతిరేకంగా పనిచేయడానికే కదా. వీళ్ళకి కొట్లాటలు పెట్టి, వీళ్ళలో ఒకరి మీద ఇంకొకరికి రెచ్చగొట్టి, బ్రాహ్మణ అని ఆ సినిమాలో లేకపోయినా వీళ్ళు సృష్టిస్తూ, సగమేమో శైవులని డైరెక్టర్ సృష్టిస్తే ఈవిడ ఏకంగా బ్రాహ్మణుడనే సృష్టించేస్తుంది. ఈ రకంగా ఎన్నైనా సృష్టిస్తారు. పుస్తకం ఏంటి, పుస్తకాలే రాయొచ్చు, మీ పనే అది. మీ జీవితం ఎలా గడుస్తుంది. ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలండి. జై హింద్.